టు మై ఛానల్ ఏపీ ఈసెట్ 2024 ఫేజ్ 1కి సంబంధించి స్టూడెంట్స్ అందరికీ ఒక మేజర్ డౌట్ అయితే ఉండిపోయింది. అయితే ప్రింట్ యువర్ అప్లికేషన్ స్టేటస్లో చెక్ చేసుకుంటే ఫీజ్ రిమైన్స్ దగ్గర చాలా మంది స్టూడెంట్స్కి అయితే నో అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. అసలు అది ఎందుకు చూపిస్తుంది? మేము ఆల్రెడీ ఇన్కమ్ అప్లోడ్ చేసాము లేదా రేషన్ కార్డు అప్లోడ్ చేసాము, అక్కడ ఎస్ రావాలి కదా, ఎందుకు నో వచ్చింది, సో ఇది ఎప్పుడు అప్డేట్ అవుతుంది అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మా యొక్క సర్వీస్లో ఫీజ్ పేమెంట్ ఆన్లైన్లో కంప్లీట్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తక్కువ ఛార్జెస్తో ఫీజ్ పేమెంట్ చేస్తాను. అయితే ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో ప్రింట్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ఎవరైతే చెక్ చేసుకొని ఉంటారో నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. అంటే రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ అండర్ వెరిఫికేషన్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మ్యాక్సిమం అందరికీ కూడా ఎక్కువ ఇదే ఇష్యూ అనేది వస్తుంది. అంటే ఫీజ్ రిమైన్స్ దగ్గర ఇన్కమ్ నో అని, ఒకవేళ ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ నో అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది అనమాట. సో నేను క్యాస్ట్ కానీ ఈ యొక్క ఇన్కమ్ కానీ మేము అప్లోడ్ చేశాము, ఎందుకు నో అని చూపించిందంటే ప్రజెంట్ మీరు ఇన్కమ్ కానీ లేదా రేషన్ కానీ ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినవి ఆన్లైన్లో ఎవరైతే వెరిఫికేషన్ మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకున్నారో కన్సెంట్ అథారిటీ వాళ్ళు మీ వెరిఫికేషన్ స్టేటస్ అనేది చెక్ చేస్తారు. అంటే మీరు అప్లోడ్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో అది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ ఉంటే ఇక్కడ ఫీజ్ రిమైన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఎస్ వస్తుంది. ఇప్పుడు నేను చూసుకోవచ్చు, ఒక క్యాండిడేట్ చూపిస్తాను మీకు. ఈ క్యాండిడేట్కి అన్ని డీటెయిల్స్ కూడా నేను ఆన్లైన్లో వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఫీజ్ రిమైన్స్ దగ్గర ఎస్ అని వచ్చింది. ఎందుకు అనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ క్యాండిడేట్కి డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాయి. ఇక్కడ చూసుకోవచ్చు డాక్యుమెంట్స్ వెరిఫై అయిపోయాయి. ఇక్కడ మనకి అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనకి వెరిఫికేషన్ అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నో చూపిస్తుంది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి ఎస్ అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఈ యొక్క కౌన్సిలింగ్లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన అప్పటికి కూడా అంటే మీకు ఒక మెసేజ్ వస్తుంది, వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినవి అనేది. ఒకవేళ మీకు మెసేజ్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీకు నో అనే ఆప్షన్ కానీ ఉన్నట్టయితే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి కాంటాక్ట్ అయితే అవ్వండి. అంటే పలానా డాక్యుమెంట్ కానీ కరెక్ట్గా లేకపోవడం ఇలా ప్రాసెస్ ఉండొచ్చు. మ్యాక్సిమం ఎస్ అయినా వస్తుంది. ఒకవేళ మీరు ఇన్కమ్ అప్లోడ్ చేసి ఉంటే ఎస్ అయినా వస్తుంది, లేకపోతే ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ మీకు ఇప్పుడు నో కానీ వచ్చి ఉంటే వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి వెరిఫికేషన్ అనేది మనకి టైం చూసుకోవచ్చు. అంటే వెరిఫికేషన్ ఏదైతే మనకి డేట్స్ ప్రొవైడ్ చేశారో ఇక్కడ మనకి వెరిఫికేషన్ ఏదైతే డేట్స్ ప్రొవైడ్ చేశారో మనకి ఆన్లైన్ వెరిఫికేషన్ 27 జూన్ నుంచి 3వ తారీఖు జూలై వరకు మనకి టైం ఉంది. ఈ టైంలో ఎప్పుడైనా కూడా మీ డాక్యుమెంట్స్ ఏవైతే అప్లోడ్ చేశారో ఆన్లైన్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే స్టార్టింగ్ అప్లై చేసుకోండి, తొందరగా వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుందని అయితే స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. అగైన్ మీరు లేట్ చేశారనుకోండి చాలా అప్లికేషన్స్ లాస్ట్లో వాళ్ళు కంప్లీట్ చేసి హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకుంటారు. సో లేట్ అవుతుంది. సో మీరు తొందరగా ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మీరు వెబ్ ఆప్షన్స్ అందరికంటే ముందుగానే పెట్టుకోవడానికి ఛాయిస్ ఉంటుంది అనమాట. సో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఒకవేళ మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమైనా రిజెక్ట్ అయితే మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది, రీఅప్లోడ్ చేసుకోమని, రీఅప్లోడ్ చేసుకుంటారనమాట. సో ఫీజ్ రిమైన్స్ ఎవరైతే ఇన్కమ్ అనేది ఉందో కంపల్సరీ మీకు ఎస్ వస్తుంది. సో ప్రాబ్లం లేదు, ఎవరు కూడా వర్రీ పడద్దు. ఓకే, ఈ డౌట్ మీకు క్లియర్ అయిందని అయితే అనుకుంటే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియదు. సైన్ అప్ బై ఫ్రెండ్స్.